ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ శంకరన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, మేము చాలా కష్టాలు పడ్డాం. పిఎల్ఆర్ గారిని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించుకున్నాం, కానీ ఎమ్మెల్యే అయిపోయినాడు. నేను డీసీసీ ఉన్నా, ఎమ్మెల్సీ అయినా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన హరిజన గిరిజన బడుగు బలైన వర్గాల కోసం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, 6 గ్యారెంటీలతో పాటుగా మీ అందరికీ తెలిసి ఇలా బస్సులో ఉచితంగా పోతా ఉన్నాం. మనం 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా వస్తూ ఉంది, 500కే గ్యాస్ వస్తూ ఉంది, 10 లక్షల రాజ్యవారికి అప్గ్రేడ్ చేసినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 4 అభ్యర్థులు ఇక్కడ ఈ మిర్యాలగూడ గుండెకాయ ఏదంటే ఈ 4 అభ్యర్థులు ఇక్కడ గెలవాలి. నలుగురు అభ్యర్థులు ఇక్కడ గెలవాలి. ఇలా మన మిర్యాలగూడ గుండెకాయ ఏదంటే 4 వార్డులు ఇక్కడ मेरा माइनॉरिटी भाइयों सबको सलाम वालेकुम, सबको सलाम वालेकुम. हाथ उठा के हाथ उठाओ सब जने. यहाँ पूरा अपने कांग्रेस को हाथ को वोट डालना चाहिए. क्यों बोले तो कांग्रेस पार्टी बोले तो माइनॉरिटीज का पार्टी है. इंदिरा गांधी से लेकर राहुल गांधी राजीव गांधी तक पूरा कांग्रेस पार्टी को वोट डालना चाहिए. कांग्रेस पार्टी बोले अपना पार्टी है, एससी एसटी बीसी माइनॉरिटीज का पार्टी है. ये कांग्रेस पार्टी वोट डाले तो अपना सेक्युलर पार्टी है. ఈ ప్రజాస్వామ్యంలో ఓట్లేసే హక్కు మనకు ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ మోయిజ్ భాయ్, బాలు, రవి, జావేద్ వీరందరూ కూడా గిరి అందరు కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే మనం మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటాం. ఇలా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మనకు ఉన్నట్టయితే నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీగా నేనున్నా, పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీరందరూ కలిసి మేము అభివృద్ధి చేస్తాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం వచ్చేది లేదు. రోడ్లు రావు, సన్న బియ్యం రాదు, రేషన్ కార్డు రాదు, తర్వాత ఇల్లు రావు. మీ అందరికీ సౌకర్యం కావాలంటే కాంగ్రెస్ ఓటేయాలి. కాంగ్రెస్ ఓటేసి 4 గెలిపిస్తే ఇలా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మనోడు అవుతాడు. తర్వాత మన ఎమ్మెల్యే గారికి బిఎల్ఆర్ గారికి అండగా ఉండరు, తర్వాత మా అందరికి అండగా ఉండరు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాను. మొన్నటిదాకా మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ వాళ్ళని అబద్ధాలు ఆడి రుచల్ లఫుట్ మాటలు మాట్లాడి రకరకాల అబద్ధాలతోటి రకరకాల రాజ్యం వెళ్ళరు. కానీ ఇలా పరిస్థితి లేదు. ఇలా మళ్ళీ 5 ఏళ్ళు కాదు, మళ్ళీ 9 ఏళ్ళు మనమే ఉంటాం. కాబట్టి మీ అందరికి ఇండ్లు కట్టిస్తాం, మురికాలను వేపిస్తాం, వీధి లైట్లు వేపిస్తాం, రోడ్లు వేపిస్తాం, కావాల్సిన సౌకర్యం చేస్తాం. కాబట్టి మీ అందరికి పాదాభివందనం తెలియజేస్తూ మీరందరూ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మొన్న మధ్య ఎమ్మెల్యే గారికి కొద్దిగా సుస్తు చేసిందంట. సుస్తు చేసి సరే ఏమైందా ఏందని బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని బ్లడ్ టెస్ట్ కోసమైనా ల్యాబ్లో ఎవరైనా బిల్ చేసిండు. అర్జెంటుగా హైదరాబాద్ ఫోన్ వస్తే హైదరాబాద్ వెళ్ళిపోయిండు. దాని తర్వాత ల్యాబ్ వాళ్ళు వచ్చి సార్ మీ బ్లడ్ టెస్ట్ తీయాలి, మరి మీరేమో బ్లడ్ టెస్ట్ అన్నారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు, ఏంది పరిస్థితి అంటే మరి నా బ్లడ్ టెస్ట్ తీయాలి, నేను అర్జెంట్ పనులు హైదరాబాద్కి వచ్చిన ఆ చిలుకూరు బాలు ఉంటాడు, ఆయన బ్లడ్ తీసేస్తే ఆయనది నాది ఏం కాదు, ఆయన తీసేస్తే నా రిపోర్ట్లు ఆయన బ్లడ్లో తీస్తే అయిపోయి
మేము మనుషులు వేరు కులాలు వేరైనా మా రక్తం ఒకటి నాయన అని చెప్తే వాళ్ళు వచ్చి చిలుకూరు బాలు బ్లడ్ తీస్తే సేమ్ టు సేమ్ వచ్చిందట రిపోర్టు. అంటే ఇక చిలుకూరు బాలుకి చేయి నొప్పో కాలు నొప్పో కడుపు నొప్పి వస్తే లక్ష్మారెడ్డి గారు గోళీ మిగితే ఆయన కడుపు నొప్పి తగ్గుతుంది. మరి వాళ్ళు మనుషులే వేరు కానీ వాళ్ళ మనుషులు ఒకటే, వాళ్ళ భావం ఒకటే. అంటే ఇవాళ మరి ఆ చిలుకూరు బాలుతో పాటు ఇవాళ మోయిస్ భాయ్ ఉన్నాడు, గిరిబాయ్ ఉన్నాడు, జావేద్ భాయ్ ఉన్నాడు. మరి ఈ 4 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వాళ్ళకే గురి, వాళ్ళకేస్తే లక్ష్మారెడ్డి గారికి వేసినట్టే, ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి వేసినట్టే. అవునా కాదా? వాస్తవా కాదా? మరి ఇవాళ ఈ వార్డులన్నీ పాత వార్డులు, అంటే మిర్యాలగూడ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పాత వార్డులు, ఈ వార్డులను గెలిపించుకుంటే రానున్నటువంటి ఎన్నికల్లో గెలిపించుకుంటేనే మిర్యాలగూడ పట్టణంలో అభివృద్ధి చెందినటువంటి వార్డులలో మొట్టమొదటి స్థానంలో ఇవి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఉన్నది. మరి ఇవాళ చిలుకూరు బాలు గాని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాలకు పోవాలంటే ఈ 4 వార్డులు 100కి 100% కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? మరి ఇక్కడ మైనార్టీ సోదరులు ఉన్నారు. మరి మీ అందరికీ ఒకటి అనేక సందర్భాల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో చైర్మన్ ఎవరైనా వైస్ చైర్మన్ మైనారిటీకి ఇచ్చేటటువంటి ఒక సంస్కృతి ఉండే. మరి అదే వైస్ చైర్మన్ పోయినసారి భాస్కర్ రావు మరి మైనారిటీలకి వైస్ చైర్మన్ ఏమంటే వాళ్ళకెందుకే, వాళ్ళని కౌన్సిలర్ చేసేదే ఎక్కువ, వాళ్ళకి వైస్ చైర్మన్ కూడా అన్నాడు. కానీ ఏమన్నాడు ఆయన కులపోనికి వైస్ చైర్మన్ ఇచ్చిండు, కానీ ఎవరో బీసీ ఎస్సీ మైనారిటీలకు ఎవరో వైస్ చైర్మన్ ఏమంటే ఇచ్చిందా? ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి మైనారిటీలకు న్యాయం చేయాలన్నా, బీసీలకు న్యాయం జరగాలన్నా, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రానున్నటువంటి రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మున్సిపాలిటీలో ప్రాధాన్యత కావాలి అంటే ఈ 4 వార్డులు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కోరుకుంటున్నాము. ఇదే బంగారుగడ్డ, ఇదే షాబు నగర్, ఇదే కలాల్వాడ గాని ఈ సీతారాంపురం, ఇదంతా ఈ బస్ స్టాండ్ కి ఇవతలంతా పాత ఊరు లెక్క ఉంది. ఇప్పుడంతా రెడ్డి కాలనీ, కృష్ణ కాలనీ, అశోక్ నగర్ కొత్త ఊరుంది. ఈ ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి 11వ తారీఖు ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటేయండి. ఈ 4 అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించండి. వాళ్ళకి తగినటువంటి సముచిత స్థానం కల్పించేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిది, ఎమ్మెల్సీ కాదని చెప్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఇవాళ ఏదైతే వచ్చినామో రేపు కూడా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేస్తారనేది ఇదే ఎమ్మెల్సీ గారిని, ఇదే ఎమ్మెల్యే గారిని ఇదే పోల్ దగ్గర నిల్చోబెట్టి అత్యధికమైనటువంటి మెజారిటీతో మేము గెలిపించినాక మా వాటాను ఎందుకు అభివృద్ధి చేయరు, మా ప్రాంతాన్ని మీరు ఎందుకు అభివృద్ధి చేయరని అడిగేటటువంటి బాధ్యత ఆ 4 తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ वार्ड कैंपेनिंग के अंदर आए हुए हमारे इज्जत-ए-आब हमारे एमएलए साहब जनाब बत्तुला लक्ष्मण रेड्डी साहब बीएलआर साहब और हमारे एमएलसी शंकर नायक साहब और हमारे सीनियर लीडर्स कैलाब नायक साहब और इसी तरह यहाँ पर हमारे उस्ताद चिलकुरी बालू साहब और मेरे साथ ठहरे हुए कायदीन कि हमारे पास हमारे एमएलए साहब हमको अल्लाह ने अता फरमाया है। एमएलए साहब के जो जहन है वो डेवलपमेंट का जहन है, क्योंकि एमएलए साहब हमारे साथ पहले काउंसलर थे, उसके बाद जो सो हम सब मिलकर उनको एमएलए बनाए हैं। आप सबके फिक्रों से, सबकी मेहनतों से वो एमएलए बने हैं। अल्हम्दुलिल्लाह हमारे एमएलए साहब का जो जहन है डेवलपमेंट जहन है, और खाली एक ही मजहब के तौर पर नहीं बल्कि हर एक को एससी एसटी बीसी माइनॉरिटी सबको सामने लेकर हमारे एमएलए साहब चलते हैं और हर एक की फिक्र हमारे एमएलए साहब को होती है। तो हमारी गुजारिश है हमारे एमएलए साहब के कायदीन के अंदर, उनकी सदारत के अंदर पूरे मिर्यालगुड़े के अंदर जो 48 वार्ड है, ये 48 वार्डों के अंदर कांग्रेस को भारी अक्सरियत के साथ जिताना भी है। और उसी तरह फरमाया 29 के अंदर जावेद भाई को, 30 के अंदर गिरी भाई को और 31 के अंदर बालू अन्ना को और 32 के अंदर मेरे को कांग्रेस को वोट देकर भारी अक्सर के साथ जिताएंगे। तो इंशाल्लाह हम सब आपके साथ रहेंगे। आप एक बार हमें मौका, गुज़िश्ता भी आप लोगों ने हमको मौका दिया, पूरा साथ हमने दिया। हमने गवर्नमेंट से जितने स्कीम आए अल्हम्दुलिल्लाह
जितने ज़रूरतमंद थे उन तक रेशन कार्ड भी पहुंचाए और बारीक चावल भी हमारी गवर्नमेंट दी, पिछली गवर्नमेंट नहीं दी, कांग्रेस गवर्नमेंट दी। और इसी तरह आइंदा चलकर इंशाल्लाह जितने गरीब लोग हैं उन सबको इंशाल्लाह इंदिरा के घर भी इंशाल्लाह दिए जाएंगे। गुज़िश्ता 2 दिन पहले मीटिंग हुई, हमारे एमएलए साहब इस बात को, हमारे एमएलए साहब शासन सभा के अंदर भी इस बात को उठाए कि मुसल मिरियालगुड़े के अंदर बहुत से लोग, तमाम तबकात के लोग, SC ST BC माइनॉरिटी सबके सब जो तो पस्तवान गरीब हालत के अंदर है, रहने के घर नहीं है। उन्होंने असेंबली के अंदर ये बात उठाई। साथ ही जो उसके मिनिस्टर पुंगुलेटी श्रीनिवास रेड्डी साहब ने भी उनको बात दी कि इंशाल्लाह मिरियालगुड़े को हम घर देंगे। इसी तरह गुज़िश्ता 2 दिन पहले हमारे CM साहब मिरियालगुड़े को आए, उन्होंने भी 3000 घर देने का वादा किया है। और हमारे MLA साहब भी कल जो मीटिंग हुई थी उसके अंदर हर वार्ड को जो 100 घर देने का भी उन्होंने वादा किया है। हमें उम्मीद है कि हमारे MLA साहब जो बात कहते हैं वो जरूर करके रहते हैं। हाँ, उनका मिजाज अलग है, देखने में समझ में नहीं आते, साथ रहे तो समझ में आता है। हम साथ रहे, 8 साल से हम PLR साहब के साथ है। हर एक बात हमको मालूम है, PLR साहब जो बोलते हैं वो जरूर करते हैं। जितने गरीब हैं इंशाल्लाह उन सबको इंदिरा का घर मिलेगा। इस वास्ते आप हजरात से हमारी आटोबन गुजारिश है कि आप हजरात ये पूरे 4 वार्ड के अंदर और जहाँ हमारे लोग हैं वहाँ पर कांग्रेस को वोट देकर भारी अक्सरियत से जीताना। मुझे मौका दिया, इसको बहुत बहुत शुक्रिया। మన బంగారగడ్డ ప్రాంతానికి 29, 30, 31, 32 వార్డులలో ప్రచారంలో భాగంగా గతంలో మేము బత్తుల లక్ష్మారెడ్డి గారి గురించి మేము ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదించి మిర్యాలగూడెంలో ఎక్కడ లేని మెజార్టీని మన బంగారగడ్డ ద్వారా అందించడం జరిగింది. అదే విధంగా ఏ కార్యక్రమం ఉన్నా ఎలాంటి వాగ్దానం చేసినా కూడా తూచా తప్పకుండా మైసమ్మ సాక్షిగా మీ అందరికీ మేము అందుబాటులో ఉండి చేయడం జరిగింది. అదే మైసమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాను, మీ కడుపులో ఉండి, మీ కడుపులో బిడ్డగా, మీ అన్నగా, తమ్మునిగా, మీ కుటుంబ సభ్యునిగా వాగ్దానం చేస్తా ఉన్నాను. మైసమ్మ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, ఏ ఫలాలు వచ్చినా పేదవారికి ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి తీసుకొచ్చి బంగారుగడ్డ మొత్తం పేదోళ్ళందరికీ కూడా అందించే బాధ్యత నాదని చెప్తా ఉన్నాను. ఈ అన్నింటినీ కూడా ఏ రోజు కూడా ఎవరికి ఏ విషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా మేము మీ ముందుండి ఇప్పటి వరకు నడిచినాం, ఇక ముందు కూడా నడుస్తామని కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం. మనకి ఇప్పటి వరకు 6 గ్యారెంటీల పథకాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరుగుతా ఉన్నది. అతి త్వరలో మహాలక్ష్మి పథకాన్ని కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఉగాదికి మన సీఎం గారు మన ఇచ్చే పెన్షన్ ని కూడా 3000కు పెంచుతారని కూడా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మీరు ఏ విధంగా మీరు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని అందరినీ కూడా కౌన్సిలర్ గా నిలబడి మున్సిపాలిటీలకు పంపిస్తే ప్రతి ఒక్క డాక్రా మహిళలకు కానీ, సమబాల సంఘ మహిళలకు కానీ, ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 లక్షలు కానీ, ఇప్పుడు పేదవారికి దాదాపుగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. స్థలం లేని వారికి కూడా స్థలం ఇప్పించి 5 లక్షల లోన్ కూడా ఇప్పించడానికి వారు అసెంబ్లీలో తీర్మానం చేశారు. నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 3000 గృహాలని ఇప్పిస్తానని, మీరు ఏది చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని కూడా వారు వాగ్దానం చేసి నిన్న మీటింగ్ లోనే చెప్పిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా నలుగురిని మీరు గెలిపిస్తే, మీ కడుపులో పెట్టుకొని మమ్మల్ని చూస్తే ఎప్పుడు మీ ఇంటి ముందర ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులోకి వచ్చి మీ ఇంట్లో బిడ్డగా మేము పనిచేస్తామని ఈ రోజు సవినయంగా తెలియజేస్తూ మరొకసారి మీరందరూ మమ్మల్ని అనుసరించాలని కోరుతాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, బత్తుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి నాయకత్వం, స్కైలాబన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. 29, 30, 31, 32
వాస్తవానికైతే ఎమ్మెల్యే గారి సర్వే కానీ, ప్రతిపక్ష నేత భాస్కర్రావు సర్వే కానీ, ఎంపీ గారి సర్వే కానీ, ఏ సర్వే చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నేను, గిరియన్న, బాలన్న, మోహిత్ భాయ్ అందరం కూడా గెలుస్తున్నాం. మన సర్వే మాకు కావాల్సింది 29కి, 30కి, 31కి, 32 మధ్యల పోటీ, మెజార్టీ పోటీ. మా వాటైతే 29 గట్టిగా ఉన్నాం. 30 కన్నా, 31 కన్నా, 32 కన్నా నాకు తెలిసి టౌన్ మొత్తం కల్లా 29 వాడైతే భారీ మ్యాడీ ఉంటుంది. మేము 30 వార్డులకు 31కి, 32కి చెప్తున్నా. మీరు కూడా మేము మీకు కాదు, టౌన్ మొత్తానికి మాది మేమే వస్తుంది. మీకు ఖచ్చితంగా మా వార్డు తరఫున అయితే మేము హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యే గారికి ఒక మాట సార్, టౌన్ మొత్తం కల్లా 29 వార్డు మేయాటి వస్తుంది సార్, కంపల్సరీ ఖచ్చితంగా రాసుకోండి. అటనే టౌన్ మొత్తం కల్లా 29 ఇవ్వాలి సార్. నేను హామీ ఇస్తున్నా, నిధులు మీరు హామీ ఇస్తారు మాకు ఖచ్చితంగా. మా స్లమ్ ఏరియా గరీబ్ కౌన్సిలర్ కూడా కదా సార్, నేను గరీబ్ కౌన్సిలర్. కాబట్టి నన్ను మా వాటర్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నిధులు చేయండి సార్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అభివందనాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారు బత్తల లక్ష్మారెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, టైగర్ స్కైలాబ్ నాయక్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. బంగారుగడ్డ ప్రజల తరపున మా యొక్క నమస్కారాలు. బంగారుగడ్డలో గతంలో ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ప్రజలైతే ఎంత ఉత్సాహంతో ఎమ్మెల్యే గారికి, ఇక్కడ పరిస్థితులు అప్పుడు వేరే విధంగా ఉండే. నేను, జాయిద్ భాయ్, బాలన్న, మోహిత్ భాయ్ మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి కోసం మేము చాలా కష్టపడ్డాం. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అయినా కానీ బంగారుగడ్డ ప్రజలందరూ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రచారం చేస్తుంటే మా అందరికీ ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో సహకారం చేసినందుకు ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ అందరికీ మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంపీ గారి ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీ బంగారుగడ్డలో వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా 29వ వార్డు, 30 వార్డు, 31, 32 ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. మీరందరూ అలాగే ఇప్పుడు కూడా అందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇందాకనే మీతోని 30 వార్డు ప్రజలందరికీ నా యొక్క బాధలు, సాధక బాధకాలు, నేను చేసే పనులు అన్ని మీతోని వివరించిన. సమయం లేదు, ఎండల చాలా సేపటి నుంచి మీరందరూ ఓపికతోని వింటున్నారు. మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడచ్చు. కానీ 29వ వార్డు వాళ్ళు మనకి ఛాలెంజ్ విసిరిండ్రు. మీరు సరే ఒక్క ఓటే ఎక్కువ తక్కువ ఎక్కువ లేకుండా మీరు కూడా భారీ మెజార్టీతోని ఆలగడప విజయ్ కుమార్ గారిని గెలిపిస్తారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ఈ అవకాశం ధన్యవాదాలు. బంగారు గడ్డలో బంగారు రత్నాలను నలుగురిని తయారు చేశారు. ఆ 4 రత్నాలను మేము ముందే కూర్చోబెట్టినాం. ఈ రత్నాలని మున్సిపాలిటీ ఆఫీసు పంపిస్తారో లేదో మీ ఇష్టం. ఈ 4 మిర్యాలగూడ మున్సిపాలిటీ 48 వార్డులు చూసే విధంగా బంగారుగడ్డలు 4 వార్డులు ప్రత్యేకంగా అవపడే విధంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేస్తారని, గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా నేను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొంతమంది వెధవలు మాట్లాడుతున్నారు. ఆ వెధవలకు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లోనే
రేషన్ కార్డులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లోనే సన్న బియ్యం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే 200 యూనిట్ల కరెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మా అక్క చెల్లెళ్ళందరూ ఫ్రీ బస్సులో పోతున్నారా లేదా? ఫ్రీ బస్సులో పోతున్న అక్క చెల్లెలందరూ ఒక్కసారి చేతులు ఎత్తి చూపిరా. అక్క చెల్లెలందరూ బడికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఊళ్ళకి పోవాలన్నా, ఫంక్షన్ పోవాలన్నా, తీర్థాలకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా అక్క చెల్లెలందరినీ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న ప్రకారం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో చేసిన అప్పులని వాటిని సరి చేసుకుంటూ, వాటిని సరిదిద్దుకుంటూ, ఇటు సంక్షేమ పథకాలని సమానంగా సమాంతరంగా పంచుకుంటూ 2 సంవత్సరాలను ఇంత అధిగమించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో 48 వార్డులు మనయే. 48 వార్డులను అత్యధికంగా గెలుచుకుని మిర్యాలగూడ మున్సిపాలిటీపై జెండా ఎగరేసే విధంగా ప్రతి ఒక్కళ్ళం చెయ్యి కలిపి 48 వార్డులో ఉన్న మన స్నేహితులు, ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, మన వ్యాపార పార్టీలు కానీ అందరం ఫోన్ చేసుకొని అందరం కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఉంటేనే ప్రతిఫలాలు అందుతాయని గతంలో ఒకే ఒక్క విషయం చెప్తున్నా తమ్ముడు. గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత ఎక్స్ఎమ్మెల్యే భాస్కరరావు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉంది, నేను మిర్యాలగూడ అభివృద్ధి చెందాలంటే పార్టీ మారుతున్నాను అని చెప్పి అధికార పార్టీలో పోయి 7.5-8 సంవత్సరాలు తన సొంత నిధుల కోసం, తన సొంత వ్యాపారాల కోసం, తన స్వలాభం కోసం కొన్ని 100 కోట్లు సంపాదించిన మటుకు వాస్తవం. అదే చెప్పిన భాస్కర్ రావు గారు అభివృద్ధి చేయలేకపోతున్నా, పార్టీ అధికారంలో లేదని పార్టీ మారిన భాస్కర్ రావు గారికి ఒకటే సూచి ప్రశ్న అడుగుతున్నా నేను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతే నువ్వు గతంలో చెప్పినావు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీయే అభివృద్ధి చెందే దిశగా ఉంటుందని చెప్పినావు కాబట్టి ఈ రోజున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా కౌన్సిలర్లను గెలిపించండి, ప్రగతి బాటలో మిర్యాలగూడ నడిపించే విధంగా తీసుకుపోతామని కూడా తెలియజేస్తున్నా నేను. వాళ్ళే ల్యాండ్ ఓనర్స్, వాళ్ళే వైన్ షాప్ దందాలు, వాళ్ళే చెయ్యని పని అంటూ లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే థర్మల్ ప్లాంట్ చూసే, వైటీపీసీ థర్మల్ ప్లాంట్ చూసే దాంట్లో వచ్చే కమిషన్లు, దాంట్లో వచ్చే బినామీ ఆస్తులు, దాంట్లో వచ్చే బినామీ పేర్లు పెట్టి సొమ్ము చేసుకుని ఈ రోజు నేను ఉన్నాను, నేను ఖర్చు పెడతాను. ఒక ఆయన పూనాలో ఉంటాడు, ఒక ఆయన పూనాలో శనివారం ఆదివారం సెలవు ఇస్తే వస్తాడు, ఈయన హైదరాబాద్ లో ఉన్న ఆరోగ్యం వల్ల హైదరాబాద్ లో పడుకుంటాడు. కానీ మీకు మిర్యాలగూడలో శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఒక్కరోజు కూడా హైదరాబాద్ లో ఉన్న దాఖలు ఏమైనా చూపిస్తారా? ప్రజలకు అందుబాటులో, పేద ప్రజలకు, నిరుపేదలకి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మిర్యాలగూడ శాసనసభ్యుడికి ఎప్పటికీ క్యాంప్ ఆఫీసులోనే ఉండి ప్రతి ఒక్క అక్క చెల్లె, ప్రతి ఒక్క అన్నదమ్ముడు, పార్టీలకు అతీతంగా వచ్చిన వాళ్ళందరికీ నా చేతనైనంత వరకు పనిచేసి చెప్పినానని కూడా మీ అందరూ చెప్తున్నా. అర్హులైన వాళ్ళందరికీ, పేద కుటుంబాలందరికీ నిజంగా చెప్తున్నా, జాబితాపై మాకన్నా ముందు రేషన్ కార్డులు ఇప్పించిండు, మాకన్నా ముందు మన వైఎస్ పై ఇప్పించిండు, మాకన్నా ముందు గిరి బాలు అందరికన్నా ముందు ఇచ్చి పేద ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రజాసేవలో ముందుండడంలో మాకు పార్టీ కాదన్న ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యమన్నా, మా పేదవారు ముఖ్యమన్నా, మేము సేవ చేసుకోవడానికి వచ్చినా, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందన్నా మీకు సేవ చేసి చూపిస్తానని నాలుగు రకాలుగా 4 దిమ్మెలుగా, బంగారు గట్టెకి 4 దిమ్మెలుగా, 4 స్తంభాలుగా నిలబడి చేస్తున్న పనికి నేను ఒక్కటే చెప్తున్నా. ఈ రోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నేను రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్లో బంగారు గట్టలో మీరు అనుకున్నట్టుగా 4 వార్డులకి 400 ఇళ్ళు ఇస్తూ ఎవరైతే మెజార్టీ వస్తుందో వాళ్ళకి 100 ఇళ్ళు ఎగస్ట్రా ఇస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడికి, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
ఇచ్చే బాధ్యత ఒక బిఎల్ఆర్ గా తీసుకుంటాడు. మొన్న మీటింగ్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ మున్సిపాలిటీకి 3,500 రూపాయలు శాంక్షన్ చేసిపోయిండు. బంగారు గడ్డలో ప్రతి నిరుపేద కుటుంబానికి చిన్న పెద్దలకి ఆ నలుగురితోని సమైక్యమై ఆ నలుగురిని కౌన్సిలర్ గెలిపించండి. వాళ్ళ నలుగురు నేనుగా మీ అందరికి ఒక దూతగా ఒక సైనికుడిగా ప్రభుత్వం నుంచి చేసుకొచ్చి మీ అందరికీ నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు ఇచ్చి మేమే దగ్గరుండి కట్టించి వాటి గృహ ప్రవేశానికి మా కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళలోనే భోజనం చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. నాకు ఒకటే కోరిక, నేను ఒకటే చేస్తున్నా. నేను ఉన్నంతలో, నేను బతుకున్నంత కాలం నాకు కావాల్సిందన్న నిరుపేద కుటుంబాలని గౌరవపరిచి ఆ కుటుంబ వారిని కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే బిఎల్ఆర్ బ్రదర్స్ చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలుసు. మాకు మా అమ్మగారు సంవత్సరం వల్ల ఒక సంవత్సరం ఆపినాను. నేను ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత నుంచి ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా 2 సంవత్సరాల్లో ఈశ్వర బంధం వస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తున్నా, అన్ని ఇస్తున్నా. నాతో పోటీగా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మొదలుపెట్టిన ఈశ్వర బంధం టీఆర్ఎస్ పార్టీ భాస్కర్ రావు గారు ఎక్కడిస్తుంది, ఎడిపోయింది ఈశ్వర బంధం? ఓన్లీ ఇవాళ వచ్చి బిఎల్ఆర్ ఇస్తున్నా ఆ రోజు పోటీకి ఇచ్చినావు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేను? కేవలం నీ స్వార్థం, నీ ఎలక్షన్ల కోసం చేసిన పన్నాగం. అదే బిఎల్ఆర్ అయితే దాన్ని అదే కంటిన్యూ చేస్తూ చూపిస్తున్నాడు. ఎక్కడ తప్పు మాట్లాడు, ఉన్న దాంట్లో సరి చేసుకుంటా, ఉన్న దాంట్లో పెట్టుకుంటా. నాకు కోటీశ్వరం కావాలనో లేకపోతే నేను హైదరాబాద్ లో మేడలు కట్టాలనో నాకు లేదు. నాకు భూ కబ్జాలు లేవు, నాకు కల్చర్ లేవు. నాకున్నది లారీ ఫీల్డ్, నా లారీ కులాన్ని, నా కులాన్ని నేను నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ నా బండ మీద వచ్చిన ఆదాయాన్ని నేను నా ప్రజలకు, పేద ప్రజలకు నా చేతనైనంత వరకు అందిస్తున్నా తప్ప నేను ఎక్కడ ఎలాంటి ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా రూపాయలు లంచం తీసుకున్నట్టు కనుక నిరూపిస్తే ఇదే బంగారు గట్ట ఇదే అడ్డాలో వచ్చి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. నేను ప్రజల మంచిని, ప్రజాసేవకుడిని, ఒక పేదవారి పేద కుటుంబాలను కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు వాళ్ళకు అందించి వాళ్ళ కుటుంబాలను మంచిగా చూసుకొని నా కళ్ళల్లో ఆనందంగా ఉండాలనే మిర్యాలగూడ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో బిఎల్ఆర్ ఉన్నాడు, మీరందరూ ఉన్నారు. మీ అందరి గుండెల్లో పెట్టి చూసుకోవడానికి నేను ఉన్నాను తప్ప నాకు ఎలాంటి స్వార్థాలు లేవు, ఎలాంటి రాజకీయాలు చేయను, ఎలాంటి కులాల తోలుపాను, ఎలాంటి మతాల తోలుపాను. ఎక్కడైనా ఎవరైనా సరే మనమంతా ఒకటే కులం ఒకటే మతం అనే విధంగా పని చేసే నాయకుడిగా నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. నేను మనకు ఒకటే చెప్తున్నా, మిర్యాలగూడని నేను ఈ 2 సంవత్సరాలు ఏం చేసినా నాకు తెలుసు, మీకు తెలుసు. రాబోయే 2 నెలల్లో కూడా మున్సిపాలిటీని కానీ కాన్స్టిట్యూషన్ సందర్భంగా నియోజకవర్గాన్ని ప్రతిఫలాలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్లో మీ అందరూ పాలు పంచుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ముస్లిం మోనార్టీ సైదార్ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ కలిసి నాకు ఇచ్చిన మీ ఆదరాభిమానాన్ని నిజంగా చెప్తున్నా. నాకు ఒకటే కోరిక, నా అక్క చెల్లెలు దీవెనలు ఉన్నంత కాలం ఎవరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసిన బిఎల్ఆర్కి ఏం కాదని కూడా చెప్తున్నా. నేను ప్రతి ఒక్క అక్క చెల్లె నాకు ఫోన్లు చేసి అన్నయ్య వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు పట్టించుకోబాకు, తమ్ముడు వాళ్ళు ఏదన్నా నువ్వు పట్టించుకోబాకు, బామర్తి అన్న రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, నువ్వు మా ఇంట్లో ఉండాల్సినోడివయ్యా, నువ్వు మా ఇంట్లో పెరగాల్సినోడివయ్యా, నువ్వు మా అందరికి పెద్ద దిక్కు లెక్కున్న పేదవారికి నీకు ఎప్పటి పరిస్థితులు ఏ రాజకీయ నాయకుడు నిన్ను కించపరిచినా కానీ ఒక అడుగు ఎన్నికయ్యి నువ్వే రాజ్యం వెళ్తావు, నువ్వే ఉంటావు. కానీ ఏ పేదవారినైనా కడుపులో పెట్టుకుని ఒక బిఎల్ఆర్ గా దేశంలో ఇప్పటి వరకు మిర్యాలగూడ చరిత్ర వచ్చుకోలేదు అని మొన్న ఒక అక్క ఫోన్ చేసి బతిలాడింది. ఒక వ్యక్తిని, ఒక మిర్యాలగూడని పాటిస్తున్నారు, ఒక వ్యక్తులు కొంతమంది వ్యక్తులు పాలిస్తున్నారు. వాళ్ళని పారదోలటానికి నువ్వు వచ్చిన భగవంతుడు పంపించాడయ్యా నిన్ను. మేము కళ్ళల్లో పెట్టి చూసుకుని మిర్యాలగూడ మున్సిపాలిటీని మేము కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసే విధంగా ఉంటామని కూడా ప్రతి ఒక్క అక్క చెల్లి ఫోన్ చేసి చెప్తుంటే నాకు కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. నాకు ఇన్నాళ్ళు ఎన్నాళ్ళని ఉన్నాలో మేము ఇన్నాళ్ళు మేము అనగదొక్కుగా బతికినావు నాయన. నువ్వు వచ్చినావు, భాస్కర్ రావుని భారతదేశంలో మంచి పని చేసినావు. ఇప్పుడు మిర్యాలగూడ మున్సిపాలిటీని కూడా అదే విధంగా అభివృద్ధి చేసి చూపించు నాయన అని అడిగిన పెద్దక్కకి ఒకటే చెప్తున్నాను మీకు వేదిక. ఎట్టి పరిస్థితులు మిర్యాలగూడలో పేద కుటుంబాలకు అండగా ఉండి నిరుపేద కుటుంబాలకు ఆసరాగా తీసుకుని ప్రభుత్వాన్ని నుంచి వచ్చే ప్రతిఫలాలు వాళ్ళ కుటుంబానికి పంపిస్తానని కూడా తెలియజేస్తూ మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత మీకు
గుండెల్లో ఉండాలనేది నా కోరిక తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నా కుటుంబ సాక్షిగా చెప్తున్నా, నా కుటుంబం మొత్తం పేద కుటుంబాలకు అండగా ఉంటాయి. పేద కుటుంబాలకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము నలుగురు వచ్చి రోడ్డు మీద నిలబడతాం. నా కుటుంబం మొత్తం వచ్చి నిలబడద్దని కూడా చెప్తున్నాను మీ అందరికీ. మన ఈ మధ్యనే కుటుంబం మొత్తం కౌన్సిలర్గా నిలబడ్డారు. కేవలం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, వాళ్ళ మనోధైర్యం కోసం నా కుటుంబాన్ని నిలబెట్టిన. వాళ్ళ లెక్క నేను పిఎల్లను గుమ్మస్తాలను పెట్టి ఈ పోటీలో ఉంచలే. నేను ఎమ్మటే విత్డ్రాల్ చేపించాను. నేను మరి అదే నువ్వు కనుక నిజంగా మొగోడి అయితే నీ పిఏ చేత రాజీనామా చేపించు, అప్పుడు ఒప్పుకుంటాం. కానీ ఊరికి అప్రగల్భాలు ఏదో సోషల్ మీడియా ఉందనో ఏదో ఉన్నాయన్నో అలాగే ఫేక్ చెక్లు ఇస్తారు. ఫేక్ చెక్లు బతుకు మాకు లేదురా నాయన. మేము ఫస్ట్ నుంచి 7 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నాం. మేము ఏ రోజు కూడా ఒక్కడికి కూడా రూపాయి ఇబ్బంది లేకుండా నా చేతనైనంత వరకు చేసుకుంటూ పోతున్నాను ఆయన. ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు జానారెడ్డి గారు, ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకరన్న గారు, ఇక్కడ నేను మనందరం కలిసి మనిషి పనిచేసి మిర్యాలగూడ అభివృద్ధి చేసుకుందాం. ఈ 48 వార్డులలో మనందరం ఖచ్చితంగా పోరాడి 48 వార్డులు మనయే అనుకొని గెలిపించి ముందు మిర్యాలగూడ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా 45 వార్డులు గెలిచిన మిర్యాలగూడ మున్సిపాలిటీని జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా తెలుసు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అక్క చెల్లె కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరిని అర్థం గుర్తుపై ఓటు వేయించి మీరు అందరు గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంగారుగడ్డ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. దయచేసి హస్తం గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. మన బంగారుగడ్డలో నేను ప్రతి ఇంటికి వస్తున్నాను. వాళ్ళ బాధలు ఏమేమో చెప్పుకుంటున్నారు. నేను లేని స్థానం నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా వాళ్ళ బాధలు రిసీవ్ చేసుకుంటాను. అయ్యో పాపం అనే జాలి గుణం నాకు 100కి 200% ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అసలైంది ఆ 4 వార్డుల కన్నా మనకి కనీసం 1 కాదు 10 ఓట్లన్నా మనకి ఎక్కువ రావాలి. ఇప్పుడు ఛాలెంజ్ అది. లేకపోతే అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలోకి మనం అందరం వెళ్తాము. మనకు ప్రత్యేక స్థానం అనేది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంటుంది.